తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనాది కాలంలో నిర్మితమైన దివ్యాలయాలకే కాక ఆధునిక కాలంలో నిర్మింపబడిన దేవాలయాలకు కూడా మన రాష్ట్రం పేరుగాంచింది. ఆ ఆలయాలను సైతం వివిధ సందర్భాల్లో మనం దర్శించుకుంటున్నాం. ఆ క్రమంలో నేడు మనం చూడబోతున్న దివ్యక్షేత్రం వర్గల్లోని శ్రీ విద్యా సరస్వతి శనైశ్చర్యాలయం. మాణిక్య వీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్రి నిలద్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి అంటూ సరస్వతీదేవిని స్తుతి చేయడం, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని కోరుకుంటూ పూజలు చేయడం అందరికీ తెలిసిందే. వేదకాలం నుంచి సరస్వతీదేవికి ఉన్నత స్థానాన్ని కల్పించారు. భారతదేశంలో ఒకప్పుడు సరస్వతీదేవి సర్వోచ్చ దైవతంగా భావించే సారస్వతులుండేవారు. సరస్వతీదేవి, సరస్వతీ నది భారతీయ సంస్కృతికి పరమోదాహరణలు. ఆధునిక విద్యా సరస్వతీ ఆలయం వర్గల్లోని విద్యా సరస్వతీ శనైశ్చరాలయం. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 నృసింహ భారతీ స్వాముల వారి కరకమలాలచే ఈ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం. భవ్య మందిర నిర్మాణం వెనుక ఓ పవిత్ర ఆశయం నేపథ్యంగా ఉంది. చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అనే భక్తుని గురువు గారికి కలలో శ్రీ విద్యా సరస్వతీ దేవి దర్శనమిచ్చి ఈ వర్గిల్ గిరిపై తనకు ఆలయ నిర్మాణం చేయమని ఉపదేశించిందట. ఆదేశానుసారం సిద్ధాంతి గారి గురువు గారు ఆ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. తన గురువు గారి సంకల్పాన్ని పరిపూర్ణం చేయడానికి గాను సిద్ధాంతి గారు ఈ శ్రీ విద్యా సరస్వతి ఆలయాన్ని, అక్కడే శ్రీ శనైశ్చర ఆలయాన్ని నిర్మించారు. ఈ కలియుగాన అటువంటి పుణ్యపురుషుల ప్రయత్నం వృధా కాలేనందుకు సాక్షిభూతంగా ఈ భవ్య మందిరం వెలసింది. పచ్చటి తివాచీల్లా అలరారే పంట పొలాలు, ప్రకృతి రమణీయతల మధ్య ఆ ఆలయ సౌందర్యాన్ని చూద్దాం పదండి. చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అనే భక్తుని గురువుగారికి కలలో శ్రీ విద్యా సరస్వతీదేవి దర్శనమిచ్చి ఈ వర్గల్ గిరిపై తనకు ఆలయ నిర్మాణం చేయమని, ఇక్కడ విద్యారంభం చేసుకున్న బాలబాలికలకు అఖండ విద్యాప్రాప్తి కలుగుతుందని చెప్పిందట. ఆ తల్లి ఆదేశానుసారం సిద్ధాంతి గారి గురువుగారు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. తన గురువుగారి సంకల్పాన్ని పరిపూర్ణం చెయ్యడానికి గాను సిద్ధాంతి గారు నడుం బిగించి 1992లో ఈ శ్రీ విద్యా సరస్వతి ఆలయాన్ని, అక్కడే శ్రీ శనైశ్చరాలయాన్ని నిర్మించారు. ఈ క్షేత్రానికి చేరిన భక్తులకు వర్గల్ గిరి కనువిందు చేస్తుంది. వర్గల్ కొండపై భారీ ఆకారంలో నిర్మించిన వీణా వరదండ మండితకరయైన శ్రీ సరస్వతీదేవి విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విద్యాదాయిని దివ్య స్వరూప దర్శనం భక్తుల్లోని భక్తి భావనను ద్విగుణీకృతం చేస్తుంది. ఏ ప్రయాస లేకుండా సునాయసంగా అమ్మవారి దరికి చేర్చమని ప్రతి మెట్టుకి మొక్కుకుంటూ దాదాపు 100 మెట్లెక్కి అంతరాలయానికి చేరుకుంటారు. దేశంలో సరస్వతి ఆలయాల సంఖ్య చాలా స్వల్పం.
మన రాష్ట్రంలో బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం తర్వాత అంతటి పేరుగాంచినది సరస్వతి ఆలయాల్లో రెండవది వర్గంలోని శ్రీ విద్యా సరస్వతి శనైశ్చర్యాలయం. అద్భుతమైన ప్రకృతి శోభ నడుమ ఉన్న ఈ ఆధునిక దేవాలయ దర్శనం చేసుకుందాం. మాత మందిరానికి ఇరువైపులా ద్వారపాలికల విగ్రహాలను దర్శించవచ్చు. విష్ణువాలయాలలో జయ విజయులున్నట్లే ఈ ఆలయంలో 2 ద్వారపాలికలు కనిపిస్తారు. వీరిద్దరిని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని విద్వాంసులు పేర్కొంటున్నారు. ఈ ద్వారపాలికలను దాటిన భక్తులకు గర్భగృహంలోని చిత్తస్వరూపిణి అయిన మరకతశ్యామ దర్శనమిస్తుంది. ఆ చదువుల తల్లికి వేద పాఠశాల విద్యార్థుల వేదఘోషతో జరిగే అభిషేకాలు ఆగమ శాస్త్రానుసారం నిర్వర్తిస్తారు. భక్తులు సవినయంగా చేతులు జోడించి సర్వయంత్రాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వముద్రాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వచక్రాత్మికే, సర్వవర్ణాత్మికే, సర్వరూపే హే జగన్మాతృకే పాహిమాం పాహిమాం పాహి అంటూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. ఈ ప్రాంతంలోని అనేక విద్యా సంస్థలు తమ విద్యార్థులను ఇక్కడకు తీసుకువచ్చి అమ్మవారి దర్శనం చేయించి అమ్మవారి కరుణా కటాక్షాలు తమ పిల్లలకు లభించాలని ఆలయ ప్రాంగణంలో విరాజిల్లుతున్న విశిష్ట మందిరం శ్రీ లక్ష్మీ గణపతి మందిరం. అక్కడ శ్రీ లక్ష్మీ సహితుడై దర్శనమిచ్చే శ్రీ గణపతి స్వామి సకల సుఖ శాంతులను ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. మార్గం మధ్యంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఈ దేవాలయంలో శ్రీ వినాయక స్వామి ప్రతిమ చాలా విశిష్టమైంది. శ్రీ స్వామి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. ఈ విధంగా స్వామి తొండం కుడివైపుకు తిరిగి ఉన్న ఆలయాలలో పూజాధికాలు చేసుకునే భక్తుల కష్టాలు బాధలు అన్నీ దూరమై వారికి సుఖశాంతులు అన్న ధన సమృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. ఈ విఘ్న వినాయకునితో పాటు లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది. తంత్రశాస్త్రానుసారం లక్ష్మీ గణపతి దర్శనం శక్తివర్ధనం. ఈ మందిరం చుట్టూ శ్రీ గణపతి స్వామికున్న విభిన్న రూపాలు అత్యద్భుతంగా చెక్కబడ్డాయి. భక్తులు ఈ లక్ష్మీ గణపతి స్వామిని మందిర గోడలపై ఉన్న ఆయన వివిధ రూపాలను దర్శించుకొని మనసారా స్తుతిస్తూ ముందుకు సాగుతారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ఈ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన శ్రీ శనైశ్చర్య స్వామిని దర్శనం చేసుకుంటారు. గర్భగృహంలో నల్లరాతిలో చెక్కబడిన శ్రీ శనైశ్చర స్వామిని దర్శించుకున్న భక్తులు వినయంగా నమస్కరిస్తూ నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని స్వామిని స్తుతిస్తారు. శనిగ్రహ అనుగ్రహ ప్రాప్తార్థ్యం జాతకంలోని దోషాలను పోగొట్టుకోవడం కోసం ఇక్కడ భక్తులు శనైశ్చర స్వామికి తైలంతో అభిషేకం చేస్తారు. ఆదిత్యాయ చ
రాహవే కేతవే నమః. సికింద్రాబాద్ కరీంనగర్ రహదారిలో రాజధాని నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయ సముదాయం వెలసి ఉంది. ఈ ఆలయానికి దారితీసే మార్గం పచ్చిక బయళ్లతో, అందమైన కొండలు మిట్టలతో నిండి ఉండి అద్భుత సోయగంతో ప్రయాణికుల మనస్సులను ఆకర్షిస్తుంది. వివిధ ప్రాంతాల వారు హైదరాబాద్ చేరుకుని జూబ్లీ బస్స్టేషన్ నుంచి సిద్దిపేట, కరీంనగర్, మంచిర్యాల వైపు వెళ్లే బస్సులలో షామీర్పేట, లాల్గాడి, మలక్పేట, తుర్కపల్లి, చిన్న తిమ్మాపూర్ల మీదుగా వర్గల్ జంక్షన్ వద్ద దిగి అక్కడి నుంచి కేవలం 5 కిలోమీటర్ల సమీపంలో ఉన్న విద్యాసరస్వతి క్షేత్రానికి చేరుకోవచ్చు. జూబ్లీ బస్స్టేషన్ నుంచి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఆ వైపు వెళుతూ ఉంటుంది. రమణీయమైన ప్రకృతి సౌందర్యాస్వాదనతో పాటు పవిత్ర ఆధ్యాత్మిక పుణ్యఫలం కూడా సిద్ధించే ఈ వర్గల్ పుణ్యతీర్థం నిజంగా అపురూపం, అనిర్వచనీయం, పరమపావన సుందర ధామం. సరస్వతీ ప్రియం కృష్ణ వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి చతుర్థం హంసవాహిని. చతుర్భుజ చంద్రకళావతంస కుచోన్నత కుంకుమరాగ సోణైన విద్యా సరస్వతీదేవి కరుణా కటాక్ష వీక్షణ పరంపర మీ అందరిపై ప్రసరించాలని మనసారా కోరుకుంటూ రేపటి మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.